స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, మా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనంటి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనంటి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలంలో మీ అందరికీ నా శుభాభివందనాలు, దైవాశీస్సులు. ఈరోజు మన వాక్యధానమునకు మూలవాక్యంగా ఆదికాండము 8వ అధ్యాయము 7వ వచనమును మనం చదువుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయము 7వ వచనము. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఇంటిలో దీవించును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తున్నాం నోవహు గురించి అక్కడ రాయబడి ఉన్నది. జల ప్రళయము భూమి మీద ఇప్పటి వరకు సృష్టి చేయబడ్డ నుండి అతిపెద్ద ప్రళయముగా చరిత్ర చెప్తా ఉన్నది. అయితే ఆ సందర్భాన్ని అంతా మనకు తెలిసిందే గనక మనము చదువుకున్నటువంటి ఒక వాక్య భాగమును మాత్రమే మనం దాని మీద మాత్రమే మన దృష్టిని కేంద్రీకరిద్దాం. అక్కడ ఏముందంటే, ఒక కాకిని వెలుపడికి విడిచెను, అది బయటకి వెళ్ళి భూమి మీద తిరిగి నీళ్లు ఇంకిపోయే వరకు అటు ఇటు తిరుగుచుండెను అని రాయబడి ఉంది. ప్రియులారా, నిన్నటి వాక్యానికి ఇది కొనసాగింపు అని కూడా అనుకోవచ్చు. నిన్న మనం ఏం చెప్పామంటే, ఏం మాట్లాడుకున్నాం, దేవుడు మనకి ఏం నేర్పించాడంటే, క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఓడలోనే ఉన్నాం, విశ్వాస నావలో ఉన్నాము. కానీ విశ్వాస నావలో ఉండి నావ నడిపేటటువంటి నావికుడితో బ్రతుకుతున్నామా, లేదా ఓడ వెలుపల బ్రతుకుతున్నామా అనేది మనం చివరిగా మాట్లాడుకున్నాం. ప్రియులారా, ఇక్కడ నోవహు జలప్రళయము తర్వాత వర్షం ఇంకిపోగానే కొన్నాళ్లకు ఒక కాకిని బయటకు పంపాడు అని మాట్లాడుచున్నా. నిన్న మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా అది ఆ ఓడ, ఇది విశ్వాసపు ఓడ. ఎక్కడున్నాం, ఎక్కడ బ్రతుకుతున్నాం అనేది మనం చూసుకున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఏం చేశామంటే, ఈ కాకి వెలుపలికి వెళ్ళి ఏమి చేసింది? ప్రైజ్ ది లార్డ్. కాకిని బయటకు విడిచిండు. వర్షము ఆగిపోయిన తర్వాత కొన్నాళ్లకు ఎలాగుందో చూసి రమ్మని కాకిని పంపాడు. కాకి అటు ఇటు తిరుగుతూ నీళ్లు ఇంకిపోయేంత మట్టుకు అని రాయబడి ఉన్నది. ప్రియులారా, నీరు దేవుడు నీకిచ్చిన అభిషేకమునకు సాదృశ్యము. అక్కడ కాకికి నిలబడడానికి స్థలము లేదు, కానీ తను వెళ్ళిన స్థలము అంతకుముందే తను అక్కడి నుంచే ఓడలోనికి వచ్చింది కనుక తను అక్కడ చూసిన పరిస్థితులు ఏమైనా కనబడునేమో అని
వెతికి ఉంటుంది. అలాగనే మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి ఒక్కరము కూడా లోకంలో నుంచి యేసయ్య దగ్గరికి వచ్చాం. చాలామంది క్రైస్తవులు అనేటటువంటి మాట మాట్లాడుతుంటారు. అసలు భారతదేశంలో క్రైస్తవులుగా మార్చబడ్డ తల్లిదండ్రులకు పుట్టిన ప్రతి పిల్లోడు క్రైస్తవుడా అనే ప్రశ్న చాలామంది ఉంది. అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయంలో మొట్టమొదటిగా అంత్యొక్కయలో శిష్యులను క్రైస్తవులు అనబడిరి అన్నారు. ఎవరు క్రైస్తవులు? యేసును వెంబడించారు గనుక వారిని క్రైస్తవులు అన్నారు. ఇప్పుడు క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టిన వారందరూ కూడా క్రైస్తవులు కాదు ప్రియులారా. క్రైస్తవుడు అని పిలిపించుకునేటటువంటి అర్హత ఎవరికి ఉంది అంటే యేసునామమున బాప్తిస్మం పొందిన వారికి మాత్రమే ఉన్నది, మిగతా వారు కారు. ఎందుకంటే బీసీసీ సర్టిఫికేట్ అనేది కావాలంటే కూడా బ్యాప్టిజం సర్టిఫికేట్ ఇట్స్ ఎ మ్యాండేటరీ. సరే, మనకు ఆ మత విద్వేషాలకు సంబంధించింది కానీ ఏది మనకు అక్కర్లేదు, కానీ చెప్తున్నాను. విశ్వాస నావలోనికి మనం వచ్చామంటే లోకంలో నుంచే వచ్చాం. ఇప్పుడు నావ నడిపే నావికుడితో మనం ఎంత మట్టుకు సరి అయినటువంటి ఆ నావికుడి యొక్క గైడెన్స్ మీద ఆధారపడి నడుస్తున్నాం. ప్రియులారా, నావికుడి యొక్క గైడెన్స్లో, ఆ నావికుడి యొక్క నావలో మనం ఉన్నామని అనుకున్నాం, కానీ బయటికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? బయటికి వెళ్ళినటువంటి మన ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకు విశ్వాసి తిరిగి రాలేకపోతున్నాడు? ఇట్స్ అ మెయిన్ ప్రాబ్లం. ఇది ఖచ్చితంగా ప్రతి విశ్వాసి జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఎందుకు రాలేకపోతున్నాడు అంటే తను విడిచి వచ్చినటువంటి లోకము తనను ఆకర్షిస్తుంది. తను విడిచి వచ్చినటువంటి అలవాట్లు కానీ, తను విడిచి వచ్చినటువంటి పాత స్నేహాలు కానీ, పాత జీవితం కానీ విశ్వాసిని మళ్ళీ ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఏదేను తోటలో హవ్వమ్మకు సర్పమునకు జరిగిన సంభాషణ సందర్భంలో ఒక మాట ఉంటుంది. అవి ఆమె కన్నులకు రమ్యమైనవిగా కనబడను. అలాగనే విశ్వాసి కన్నులకు కూడా ఈ లోకం అందంగా కనబడుతుంది. ఎందుకంటే అంతకుముందు లోకంలో ఉన్నప్పుడు ఈయన అసహించుకొని పక్కకు పెట్టినవి కూడా తర్వాత విశ్వాసి కన్నులకు అందంగా కనబడతాయి. ఎందుకో తెలుసా? ఇన్నాళ్ళు ఈ లోకపరమైన అలవాట్లకు దూరంగా బ్రతికాడు. ఒకానొక సందర్భంలో దేవుని దగ్గరకు కొంత వచ్చిన తర్వాత, దేవుడితో కలిసి కొంత దూరం నడిచిన తర్వాత విశ్వాసిలో ఉన్నటువంటి ఆ మంట క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? ఎప్పుడైతే విశ్వాసిలో ఆ మంట తగ్గిపోయిందో అతను దేవునికి క్రమక్రమంగా దేవుని ఆజ్ఞల్లో వెనక్కి తగ్గుతాడు. ఎప్పుడైతే వెనక్కి తగ్గడం స్టార్ట్ చేస్తాడో మళ్ళీ కాకిని బయటికి పంపించినట్టు తన మనస్సును తాను బయటికి పంపిస్తాడు. ఆ మనసు బయటికి వెళ్ళినప్పుడు దేవుడు తన మీద ఉంచినటువంటి అభిషేకమును, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినప్పుడు తనకు అనుగ్రహించబడ్డటువంటి పరిశుద్ధాత్మ దేవుడు దినదినము తగ్గిపోవడం మొదలవుతుంది. ప్రియులారా, ఎప్పుడైతే నీవు నీ ఆలోచనలకు, నీ ఆశలకు, నీ మనసులో ఉన్న ప్రతి విధమైన ఆలోచనకు కాలు పెట్టడానికి కూడా, లేదా వాటిని నెరవేర్చడానికి, వాటిని తీర్చబడడానికి ఎక్కడనైతే సమయము లేదో ఆ లోకంలో నువ్వు ఇమడలేకపోతావు. కానీ ఇక్కడ ఉండలేక, అక్కడ ఇమడలేక నువ్వు ఇబ్బంది పడుతున్న తరుణంలో నీవు మరలా తిరిగి ఆధ్యాత్మికంగా నావికుడి యొక్క ఆజ్ఞలోనికి నువ్వు రావాలి అనుకున్నప్పుడు ఆయన తన చేయి చాచి నోవాహు ఎలాగూ పావురాన్ని తీసుకున్నాడో అలాగా యేసు ప్రభుల వారిని దినమెల్లా మీ వైపు నా చేతులను
చాచి ఉన్నాను. ఆ చాచిన చేతుల్లోనికి ఎక్కి నువ్వు మరలి తిరిగి నీ విశ్వాస నావలోనికి రావాలనుకుంటున్నావా? లేదా ఆ నీరు ఇంకిపోయే వరకు, అంటే పూర్తిగా నిన్ను నడిపిస్తున్నటువంటి ఆత్మ నడిపింపు పూర్తిగా ఆరిపోయే వరకు నీకున్నటువంటి సమస్యను బట్టో, లేదా నీకున్నటువంటి ఆశను బట్టో, నీకున్నటువంటి కోరికను బట్టో నీవు లోకంలోనే బ్రతకాలనుకుంటున్నావా? ప్రియులారా, ఎప్పుడు కూడా మనం ఈ లోకంలో ఈ భూగ్రహం మీద జీవిస్తున్నాము గనుక లోకపు ఆశలు విశ్వాసలో కలగవు అనడం చాలా తప్పు. ఎందుకంటే ప్రతి మనిషి లోపల, అంటే శరీరం లోపల రక్తంలో పాప నియమము అనేది దాచబడి ఉన్నది కనుక పాపానికి ప్రతి విశ్వాసి ఆడెంత గొప్పవాడైనా కూడా పాపానికి ప్రేరేపించబడతాడు. ఆ ప్రేరేపించబడ్డ ప్రతిసారి నువ్వు జయించవు అన్న మాట కాదు ఇక్కడ. కానీ ఆ ప్రేరేపణలో దేవుడి సహాయాన్ని నువ్వు కోరగలుగుతున్నావా? ఎవరు వానంతట వాడు శుద్ధుడు కాలేడు అని వాక్యం చెప్పింది. అలాగనే నీవు ఎక్కడైతే దేవుని యొక్క పరిస్థితులను, దేవుని మాటను నీ పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడనైతే పాటిస్తావో అక్కడ నీవు దేవుడితో ఉన్నట్టు. ప్రియులారా, నీవు జీవిస్తున్న ఈ జీవితము నావలో సాగుతుంది, అది మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుని వైపు నుంచి నువ్వు కాదని ఎటు వెళ్ళినా కొంత నీళ్ళ మీద ఆట బాగానే ఉంటుంది, కానీ కాసేపటికి మునిగిపోతావు. ఎప్పుడూ మర్చిపోవద్దు. పేతురు దేవుని వైపు చూచినంత కాలం భక్తుడు నీళ్ళ మీద నడిచాడు. ఎప్పుడైతే తన కాళ్ళ వైపు చూసుకున్నాడో లేదా వెనక్కి చూశాడో మునిగిపోవడం ఆరంభమైంది. అందుకే అన్నాడు, నా వాక్యము నీ పాదములకు దీపమై ఉన్నది. దేవుని వాక్యమును పాటించి దాని ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో నీ మార్గంలో వెలుగుంటుంది. దేవుని వైపు చూసి నువ్వు ఎప్పుడైతే నడుస్తావో నీకున్న సమస్యలు అనే సముద్రం మీద కూడా నీవు నావలో ఉన్న నావ పక్కకున్నా కూడా నడిచి వెళ్ళగలుగుతావు. నావ బయటికి, ఒకవేళ నువ్వు ఈరోజు నావలో నుంచి బయటికి వచ్చిన పరిస్థితిలో ఉండవచ్చు, నీవు దేవుని వైపు చూస్తే మరలా ఆ నీటి మీద నడిచి దేవుడి దగ్గరికి చేరుకోగలిగిన స్థాయిలో నీ ఆత్మీయ జీవితం ఉంటుంది. ప్రియులారా, అద్భుతములు చేయువాడు మన దేవుడు. శూన్యములో సమస్తమును సృష్టించిన దేవుడు నీవు ఉన్న ఇరుకు పరిస్థితిలో నీకు విశాలతను కలగజేయగలడని నీవు ఈరోజు ఎందుకు నమ్మట్లేదు? అందుకే అన్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి లోపల దాని శక్తిని ఆశ్రయించని వారు. పైకి భక్తి ఉంది ప్రియులారా, దాని శక్తిని ఆశ్రయిస్తున్నామనే నమ్మకం అనే ముసుగులో మనం మన సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నాం. నీ జ్ఞానం మీద కాదు, గతంలో కూడా నేను చెప్పాను, జ్ఞానం మీద కాదు, దేవుని ఆలోచన మీద ఆధారపడి నడిచినప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి నమ్మి బయట నుంచి మరలా యేసు దగ్గరికి రావాలనుకుంటావో అతని వైపు మాత్రమే నీ దృష్టిని కేంద్రీకరించి నీవు నడవగలిగిన రోజు నీ సమస్యలనే సముద్రం మీద నడిచి దేవుడు ఉన్న నావలోనికి నీవు చేరుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటల్ని మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారివైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగమును బట్టి నీకు వందనాలు. మహోన్నతుడ మహాగణుడమైన మా దేవా, నీకు వందనాలు. విన వాక్యమును సైతాన్ని ఎత్తుకుపోకుండా నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. అలాగనే ఈరోజు ఈ వాక్య పరిచర్యలో ఈ ప్రోగ్రాం అంతట్లో పాల్పంపులైన చిన్నారులను దీవించండి. వాక్యం చదివిన నీ సేవకురాన్ని కూడా నువ్వు దీవించి నీ కృపలో భద్రపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. విన వాక్యంను సైతాన్ని ఎత్తుకుపోకుండా నీరు కట్టి ఫలింపచేయండి. దాని ప్రకారం మేము బ్రతికే కృపను దయచేయండి. అలాగనే ఈరోజు జన్మదినము జరుపుకుంటున్నటువంటి మా ప్రియ సహోదరులకు మా ప్రార్థన అవసరతలు కోరినారు కనుక వారిని దీవించి నీ మెండైన ఆశీర్వాదము దయచేయండి. ఈ నూతన సంవత్సరము వారి జీవితాల్లో దయాకిరీటముగా ఉండి సమస్తమును కలగజేసి వారి సమస్యల్లో నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, మానసిక సమస్యల నుంచి, కుటుంబ సమస్యల నుంచి విడుదలిచ్చి మంచి జీవితమును వారు కోరుకున్నంగా నీవు ఆశీర్వదించబడ్డ
జీవితంలో వారు జీవించే కృపను దయచేయండి. యేసునామమున ప్రార్థించడికి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన పరమ ప్రేమ, రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వత ఆశీర్వాదము సన్నది ఇది మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ పర్యంతం వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశానికి సంపూర్ణ విజయం కలుగును, అపవాదికి అని క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దైవాశీస్సులు.